ఇలా రండి. గ్రామంలో ఎప్పుడు ఉంటది న్యాయం, కానీ మీరు చేస్తున్నారు అన్యాయం. ఇంతమంది గార్డుల మధ్య మేమిద్దరం, ఇది చాలా చీటింగ్ అంతా నేను చెయ్యలేదు. గార్డ్స్ అందరినీ నేను నా కోసమే పెట్టాను. ఎందుకంటే జర్మ్స్ అవి ఇవి నా దగ్గరికి రాకుండా ఉండడానికి. అప్పుడే నాకు ఏ జబ్బు రాదు. ఈ ప్లాన్ బాగుంది కదూ, జాలీగా ఉంది కదూ. చెయ్యి ఉంచుతో. టచ్ చేయకూడదు. టచ్ చేస్తే జర్మ్స్ వచ్చేస్తాయి. జర్మ్స్ వస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. డోంట్ టచ్. జ్వరం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చే పంచులకి వాళ్ళని వదిలిపెట్టండి. ఇలా రండి. ఒక రొట్టి కావాలంటే 4 రొట్లు దొరికినట్టుగా మీ నలుగురిని చూసిన వెంటనే నాకు సంతోషం అయిపోయింది. ఇక్కడికి రండి, నన్ను తీసుకెళ్ళండి, నన్ను ఎత్తుకెళ్ళండి. చీటింగ్ చేస్తున్నారా? నా గార్డ్స్ మిమ్మల్ని వదిలిపెట్టరు. హ్యాండ్ వాష్, శానిటైజర్, డిటర్జెంట్, డిస్ఇన్ఫెక్టర్, వాళ్ళని పట్టుకోండి. బాత్రూమ్ లో ఉండవలసినవన్నీ నీ గార్డ్స్ గా మార్చేసుకున్నావు. అయితే బాత్రూమ్ లో ఎవరున్నారు? రమేష్, సురేష్? నేను వీడికి సోపుని పేరు పెట్టాను. సండే అయితే వీడికి సెలవు. డైలీ యూస్ చేస్తే కరిగిపోతారు కదా. నేను జోక్ వేశాను. జాలీ జాలీ, చప్పట్లు కొట్టండి జాలీ. మీకు డాన్స్ ఆడడం తెలుసని తెలుసుంటే మేము వచ్చేటప్పుడే మీకు ప్రాపర్టీస్ తీసుకొచ్చుంటావు కదా. వద్దు ముట్టుకోకు. నువ్వు ముట్టుకుంటే జర్మ్స్ వచ్చేస్తాయి. జర్మ్స్ ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేకుండా పోతుంది. సో నో టచింగ్. ఏంటి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు? ఫైటింగ్ ఫీల్డ్ ని తీసుకురావడానికి. వీడి ఒంట్లో ఏమికేదో విరిగినట్టు లేదు, ఇటువైపు పాకెట్ లో బిస్కెట్ పెట్టుకున్నాను, అది నలిగిపోయాయి. నన్ను నేనే ఒక పంచిచ్చుకుంటాను. ఏదైనా ఈ ఫైట్ లో కాస్త వింతగా. జాలీ ఈ నలుగురు ఇప్పుడు అయిపోతారు పూర్తిగా ఖాళీ. ఇలా రండి. మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చి మీరు ఇరుక్కుపోయారు. కానీ డాక్టర్ బాలు మీ ధైర్యానికి పెద్ద ఫ్యాన్. మీ అందరి స్నేహం నా లైఫ్ కి పెద్ద పోస్ట్ పెయిడ్ ప్లాన్. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ప్లీజ్ మమ్మల్ని జైల్లో బంధించకండి డాన్. మేము బయటికి వెళ్లి ఇన్స్పెక్టర్ బాండాతో అసలు ఏమీ చెప్పము. ఇంకా మీ అంతఃపురం కూడా ఒక చిన్న సందులో ఉందని అసలు చెప్పము. హనీ, నువ్వు అదరగొట్టేశావు. ఎంత తెలివితేటలుగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ లో అన్ని విషయాలు చెప్పేశావు. సారీ, నా దగ్గర ఎటువంటి ఫోన్ లేదు. నాకు చెవులు దురద పుట్టిందంటే. మీ అందరినీ నేను ఎప్పుడు జైల్లో బంధించబోతున్నాను. హనీ ఈ డాన్కి ఫేవరెట్ గా ఉంటాడు. ఎందుకంటే డాన్కి శుభ్రత అంటే ఎక్కువ ఇష్టం. హనీ బుర్ర కూడా చాలా శుభ్రంగా ఉంటుంది కదా, అందుకే. వైద్యుడు బాలు, డాక్టర్ బాలు ఇద్దరిని ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళకపోతే ఊళ్ళో జనానికి వైద్యం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎలాగైనా అతన్ని భయపెట్టి ఈ పని మనం చేసి తీరాలి. కానీ అతను ఎలా భయపెట్టడం? డాన్ చిన్న జంప్స్ కి భయపడుతున్నారు, కానీ మనం ఇంత పెద్దవాళ్ళంగా సుబసుతో పాటు టాగాలిట్టి డాక్టర్ బాలు వర్క్ చేయడానికి రెడీ. డబ్బులన్నీ పర్సులో పెట్టండి. డాక్టర్ బాలు మీరు బయటికి రండి. డాక్టర్ బాలుకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్లు కాదు, ప్రమాదంలో ఉన్నట్టున్నారు. లోపల ఏం సమస్య మనం వెనక వైపుగా వెళ్ళి చూద్దాం రండి. నిన్న ఇలాంటి బ్యాచ్ వైద్యుడు బాలు దగ్గర నేను చూశాను. ఆ తర్వాత ఆయన కూడా కనపడకుండా పోయారు. డాక్టర్ బాలు, వైద్యుడు బాలు ఇద్దరు డాన్ ఇంట్లో ఉన్నారు. ఒకవేళ మీరు పోలీసులకు చెప్పాలనుకుంటే చెప్పుకోండి, మాకేమీ ప్రాబ్లం లేదు. ఏమిటి వాడు కూడా ఏమీ చేయలేరా? నేను న్యూస్ లో కూడా చూశాను. ఇటువంటి బ్యాజ్ ని డాన్ సాఫ్ కుమారే యూజ్ చేస్తారట. అంటే డాన్ సాఫ్ కుమారే అన్న తమ్ముళ్ళు ఇద్దరిని కిడ్నాప్ చేశాడా? మనం వెళ్ళి వాడికి సాయం చెయ్యాలి. సరే, వాళ్ళని కాపాడడానికి నేను కావాలంటే వెళ్ళి క్రేన్ తీసుకురానా? డాంకీ, మేమేం చెప్తున్నామంటే ఆ ఇద్దరు బాలు సహోదరులని డాన్ సాఫ్ కుమార్ బార్ నుంచి ఎలాగైనా కాపాడాలి. ఎందుకంటే మిగతా రోగుల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. నేను వెళ్ళి డాన్ని వెతుకుతాను, మీరు నాతో పాటు కింద రండి. కింద కాదు పొప్పాట్, వెనకాల రావాలని చెప్పు. అరే, నేను ఎగురుకుంటూ వస్తే మీరందరూ నా కింద నడుచుకుంటేనేగా రావాలి. ఏంటి అనుమానమా? నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు పప్పెట్? ఇది ఒక అంతఃపురం. మనం డాన్ ఉన్న చోటుకి వెళ్ళాలి. ఇదే అతను ఉండే చోటు. ఆ రోడ్ లో ఉన్న సమోసా కొట్ట ఆయన దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ ఇది గుడౌన్ లా కనిపించడం లేదే, చూడడానికి వేరే ప్రదేశంలో ఉంది. డాక్టర్ బాలు, వైద్యుడు బాలు ఇద్దరు అక్కడే ఉన్నారు. మనం వాళ్ళని త్వరగానే కనిపెట్టేశాము. కానీ వీళ్ళు ఎందుకని శుభ్రం చేస్తున్నారు? ఒకవేళ దీపావళి రాబోతుంది అనుకుంటాను, అందుకనే అందరూ కలిసి శుభ్రం చేస్తున్నారు. చీటింగ్ చేస్తున్నారు. దీన్ని శుభ్రం చేయి, బాగా మురిగ్గా ఉంది. శుభ్రం చేయండి. 3 సార్లు శుభ్రం చేసిన టేబుల్ మురిగ్గానే ఉంది. బాస్, మురికి టేబుల్లో లేదు, మీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లోనే ఉంది.
ఇలా రా, డిసెన్ఫెక్టెడ్ బాటిల్లో డిటర్జెంట్ కలిసిన మంకీ. ఉదయం నుంచి క్లీన్ చేయమంటున్నావు, నువ్వు డానా క్లీనా చెప్పు. నేను స్నానం చేయడానికి ముందు నీళ్ళని కూడా 3 సార్లు శుభ్రం చేస్తాను, ఎందుకంటే జర్మ్స్ వస్తాయి కదా. జర్మ్స్. ఒక్క నిమిషం ఆగండి, నేను చాలాసేపు మాట్లాడాను. నేను వెంటనే వెళ్ళి బ్రష్ చేసుకోవాలి. శబాష్ శబాష్ శబాష్, దీన్ని మనం పట్టించుకోకుండా వదిలేసామే. నాకేం అర్థం కావడం లేదు, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా రండి, ఎప్పుడు చూసినా సబ్బుతోనే కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ జర్మ్స్ ని వదిలేసి అక్కడ ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నాను. ఒకే చోట ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ జర్మ్స్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. నిన్న ఒకడు నా వెనకాలే వచ్చాడు, వాడిని నేను రిక్వెస్ట్ చేశాను. నా వెనకాలే వచ్చేటట్టయితే చేతులు కడుక్కోమని చెప్పాను. తరచూ శుభ్రం చేసుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు నేను ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటున్నానంటే, శుభ్రం అంటే నాకు చాలా ఇష్టం. జాలీ జాలీ, శుభ్రంగా ఉండడం నాకు అవును, మనల్ని కాపాడడానికి కూడా ఎవరు రారు. ఏంటి అనుమానమా? సమస్య అంటే అది మాకే కదా పోపాట్, నువ్వు ఎగురుకుంటూ వెళ్ళిపోతావు కదా. ఏయ్, నేను ఒక పర్ఫెక్ట్ ని, పుష్పక విమానాన్ని కాను. సముద్రంలోంచి ఎగురుకుంటూ ఒడ్డుకు చేరుకోవడానికి. ఓ, అలా చూడండి, అక్కడ షిప్ వెళ్తోంది. మంగు, వాళ్ళు మునగబోతున్నారు. అవును చెంబు, వాళ్ళు మునిగిపోతున్నారు. జంగమంగ, వెంటనే తాడుని విసరండి. అరే పిచ్చి వాళ్ళ, ఒక తాడు ఆ పడవకి కట్టాలి. వెళ్ళి ఇంకో తాడుని తీసుకురండి. లాగండి జంగుమంగు, త్వరగా ఈ తాడుని లాగండి. మిమ్మల్ని కాపాడాం. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. నేను చక్కెరని నీళ్లలో వేశాను. ఎవరైతే ముందు తొందరగా నీళ్లలోంచి చక్కెరని తీసుకొస్తారో వాళ్ళే గాడిదకు గాడిద, వాళ్ళే సర్దార్. చక్కెర నీళ్లలో కలిసిపోతుంది, అందుకని చక్కెర డబ్బా నీళ్లలో వేసి మన గాడిదను గెలిపిద్దాం. నాకు చక్కెర దొరికింది, అది మొత్తం 32. హలో, అవి నా పళ్ళు. అదిగా ఉంది చక్కెర. ఒకవేళ హనీ ఆ డబ్బా తీసుకుంటే ఈ రౌండ్ లో తను గెలుస్తాడు. ఆ డబ్బా ఎవరి దగ్గర ఉంది? అండ్ ద విన్నర్ ఈస్ గాడిద. గాడిదలన్నిటికీ సర్దార్ అయ్యే అర్హత ఈ గాడిదకి మాత్రమే ఉంది. త్వరగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అరే బాస్, ముందు టాఫీ యొక్క ర్యాపర్ ని చెప్పండి. ర్యాపర్ ని తీసి టాఫీని నోట్లో పెట్టుకుంటే అంటుకుంటుంది కదా, దానివల్ల జర్మ్స్ వస్తాయిగా. చీటింగ్ 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 చేస్తున్నారు.
మీరు బయటికి ఎలా వచ్చారు? జాలీ జాలీ, మీ బుగ్గల మీద వేయబోతున్నాను పంజాబీ తాళి. అదేమిటంటే డాన్, హనీకి జలుబు చేసింది. అదే చీటింగ్ 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 చేస్తున్నారు. వాళ్ళు తుమ్మకుండా చూసుకో. ఇలా రండి. హనీకి వైరస్ ఫీవర్ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే మీకు జ్వరం వస్తుంది. పారిపోండి. తుమ్మకు తుమ్మకు తుమ్మకు. నువ్వు చెప్పింది నేను ఫాలో చేస్తాను. నేను వెళ్ళి ఒక మంచి డాక్టర్ ని కలుస్తాను. అప్పుడే నాకు వెంటనే నయమవుతుంది. హనీ త్వరగా రా. చీటింగ్ 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 చేస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళందరినీ శుభ్రం చేయండి. అలాగా, నేను ఎవరో నీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా రా. నా దగ్గర బెదిరించే పనులు పెట్టుకోకు. నా వ్యాన్ లో మూలిక ఉండలు ఉన్నాయి. ఆ మూలికలు చాలా బాగుంటాయి. నీకు ఒంట్లో బాగాలేదనుకుంటా. నీ నాడిని నేను చెక్ చేస్తా. నువ్వు దాంతో నన్ను ముట్టుకుందామని చూస్తున్నావా? ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. డాగీ కరిస్తే 14 ఇంజక్షన్లు చేస్తారు. ముట్టుకుంటే 4 చేస్తారు కదా. కానీ నువ్వు దిగులు పడకు. నీ దగ్గర డాక్టర్ బాలు, వైద్యుడు బాలు ఇద్దరు ఉన్నారు కదా. చీటింగ్ 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 చేస్తున్నారు. ముట్టుకుంటే జమ్స్ వచ్చేస్తాయి. భయపడకండి, మేం మాట్లాడాం. డాక్టర్ బాలు, వైద్యుడు బాలు మీతోనే ఉంటారు. రండి, మా దగ్గరికి రండి. ఈ బాటిల్స్ ని చూసావా? ఇది 14 సంవత్సరాల కిందటివి. ఇందులో చాలా జర్మ్స్ ఉంటాయి. అరే నన్ను వదిలేయండి. ఆ బాటిల్ ని నా మీద వేయకండి. నేను టైర్డ్ అయిపోయాను. ముక్కులోంచి నీళ్ళు వచ్చి నేను లాస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయాను. మీరు అందరూ నన్ను క్షమి. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మంగు, ఇంకా కాసేపు కనుక మనం ఆయన్ని ఇలాగే తీసుకెళ్ళామంటే మనం బెటర్ గా ఫీల్ కాము. మనం కింద పడిపోతాం. ఓయ్, ఎలా పడిపోతావు? నేను కాలు నేల మీద మాపను, కాలిని నేల మీద మాపను. మీరు సరిగ్గా చెప్పారు. మీ చేతులతోనే మీరు నడుచుకుంటూ రండి. అరే నేను సర్కస్ వాడిని కాదు. నేను పడిపోతున్నాను, నేను పడిపోతున్నాను. థ్యాంక్ యూ చెంగు మంగు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఒరే నాయనో, నాకు తల తిరుగుతోంది. ఆగండి, నేనేదో ఒకటి చేస్తాను. అన్నయ్య, మాకు ఈ నీళ్ళ బకెట్ కొంచెం ఇస్తారా? మీరందరూ నాకేమైనా సొంతమా, బంధువులా? మాకు ఈ బకెట్ ఇప్పుడు చాలా చాలా అవసరం. దీనికి బదులు ఏమిస్తారు? జంగు మంగు, ఒక్కో బకెట ముందు పెడుతూ ఉండండి. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఈ సాధారణమైన బకెట్కి ఇంత డబ్బిచ్చెళ్తున్నారేంటి వీళ్ళు? అర్థం కావట్లేదు. మీరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు గాడిద కాదు, నేనే గాడిద. అసలే ఈ గట్టు లక్కీరాముని ఎక్కడికి వెళ్ళవాలి? అరే గడ్డు కాదు, లట్టు, లట్టు లక్కీ రామ్. తను ఎదురుకాలని చెప్పేలోగా చుడుగుండలాగా తిరుగుతూ వస్తారు. అందుకని లట్టు రాముని పిలుస్తాం. నాకెందుకో ఆ లట్టు లక్కీరామ్ ఫ్రాడ్ లా కనిపిస్తున్నాడు. ఎందుకు అందరికి ఇలాంటి కష్టమైన పరిష్కారాలు చెప్తున్నారు? భార్యామణి, ప్రజలకి ఎంత కఠినమైనవిస్తే అంత మనం బైకొస్తాము. అర్థమైందా? వచ్చే 7 సంవత్సరాలకి నేను చెప్పిన పరిహారాన్ని వాడు చేస్తూ ఉంటాడు. నువ్వేం దిగులు పడకు. ఇలాగే కదా ఆ కెప్టెన్ కి మనం కొన్ని విషయాలు చెప్పి ఇప్పటికీ ఆడు సముద్రంలోనే ఉన్నాడు. వీడినేమో కొండను తిరిగి రమ్మని చెప్పాము. అని జరగకపోయినా వీళ్ళు సంవత్సరాల కొద్దీ నిజమేంటో తెలుసుకోలేరు. దీన్నే తెలివంటారు. ఇలా మిమ్మల్ని మీరే మెచ్చుకోవడం ఆపండి. మోసం చేసే మహారాజు, లోపలికి వెళ్ళి రొట్టెల్ని చెయ్యండి.
నేను అప్పుడే చెప్పాను ఇది పెద్ద మోసం అని. మీరు బకెట్ నుంచి బయటికి రండి, మీకేం కాదు. అరే నేను కాలు బయట పెట్టను, ఒకవేళ ఏమైనా అయిందంటే అందుకే పెట్టను. ఈయనకి అన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలనుకుంటున్నాను. లట్టు అయ్య గారు వర్దిల్లాలి. నా సమస్యని మీరే పోగొట్టాలి మహారాజా. చుట్టూ తిరుగుతాడు లట్టు, కూడా ఉన్నాడు తట్టు, పక్కనే ఉంది పట్టు, కొడతది పట్టు. సమస్య ఏంటో చెప్పు. ఇది పర్సనల్. నా మనసులో ఉన్నది మీకు తెలుసు, కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ముందు అంతా మట్టే కదా ఉంది. సమయం అయిపోయింది, రాత్రి అయిపోయింది. నేను అర్థం చేసుకుంది నీకు అర్థం అవ్వదు, అందువల్ల నువ్వే అర్థం చేసుకో. లేదు లేదు, మీరే అర్థం చేసుకోండి. మనం వీడికి అర్థమయ్యేలాగానే చెప్పాలి. చుట్టూ ఉన్నాడు లట్టు, తోడుగా ఉన్నాడు పట్టు, పక్కనే ఉన్న పట్టు చంప మీద పెడుతుంది ఫట్టు. ఎక్కడ దక్కున్నావు తట్టు? నాకంటి ముందే దొంగతనమా? ఎంత గొప్ప పని! నా ముందే చేస్తాడా ఈ దొంగతనము? నేను వాడిని ఎలాగైనా పట్టుకుంటా. తన కోడిగా మార్చేశాడు. అరే తనని కోడిగా మార్చేశాడు. మనందరికి మహారాజా అయిన శ్రీ శ్రీ హని గారికి క్రీటాన్ని ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఆపండి. ఇతను మా సర్దారు కాలేడు. మార్కెట్ లో ఈ విషయం తెలియకూడదు. ఇదిగో అన్నా, నాకు డౌట్, అసలు ఈ మార్కెట్ అంటే ఏంటన్నా? ఓయ్ మార్కెట్ అంటే ఏంటంటే ఇంట్లో పెళ్లి దూరినప్పుడు బామ్మ ఏమంటుంది చెప్పు. ఆ మా బామ్మ ఏముంటుందంటే అదిగో మరో క్యాట్ అని అంటుంది. అదే మరో క్యాట్, అదే మార్కెట్. ఓ మార్కెట్. ఓ నా తెలివి బాగా పెరిగింది. వారేవా, నువ్వు నిజమైన గాడిదివే. ఐఎమ్ ఇంప్రెస్. అరే మార్కెట్ అంటే బజార్ అని చెప్తారు. తను ఎంత ఇంటెలిజెంటో. వీఆర్ డిప్రెస్. ఇంత ఇంటెలిజెంట్ పిల్లి మనకి సర్దార్ ఎలా అవుతుంది? మాకు నమ్మకం ఉంది ఆ పెళ్లి కంటే తెలివైన గదాధరే మహారాజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ఏంటి అనుమానమా? గదాధర్ మొహాన్ని ఒకసారి మీరే చూడండి, రాజకళ ఉట్టి పడుతోంది. మనం హనీకి గాడిదకి టెస్ట్ పెట్టి తీరాలి. ఎవరికి ఎక్కువగా గాడిద తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ తెలివితేటలు అంచనా వేసి వాళ్ళని సర్దార్గా చెయ్యాలి. నా స్నేహితులు బన్నీ, జోర్దార్, పప్పట్ నన్ను గాడిదలకి సర్దార్ అని చెప్పారు. ఆ మూడు ఇంటెలిజెంట్లు అబద్ధం చెప్పుంటారా ఏంటి? అందరూ విన్నారా? వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అట. వీడి ఫ్రెండ్స్ ఇంటెలిజెంట్స్ అయితే వీడు కూడా ఇంటెలిజెంటే కదా. పరీక్ష పెట్టి తీరాల్సిందే. అవును, మేము ఒప్పుకుంటున్నాం. అందరూ చెప్పండి తారారా. థ్యాంక్ యూ సార్. ఇంకా నయ్యం, మీరు మమ్మల్ని కాపాడారు. అరే థ్యాంక్ యూ అంతా ఎందుకమ్మా. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మేము కూడా బెటర్ గా ఫీల్ అవుతున్నాము సార్. మీరు షిప్ ఒడ్డు వైపుకి తీసుకువెళ్ళండి. లేదు లేదు లేదు, తీరానికి తీసుకెళ్ళను, ఎందుకంటే చోటు లేదు. మంగు, వీడు కెప్టెన్ ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. జుంగు, అసలు ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? తీరాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అలా మాట్లాడితే నేను డిస్టర్బ్ అవుతాను. అర్థం అవుతుందా? ఎందుకు? మీ కాళ్ళు అంత బాగుంటాయా ఏంటి? కాలిపోతాయా? లేదు, అదంటే మాకు నచ్చదు. లట్టు లక్కీరామ్ సార్ నా కాలు నేల మీద పడకూడదని నాతో చెప్పారు. ఎందుకంటే కెప్టెన్ నేల మీద కాలు పెడితే ఆకాశం బద్దలయ్యి తల మీద పడిపోతుందట. అవును, కెప్టెన్ వారి కుటుంబం అక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటారు. అవును, అందుకే 5 సంవత్సరాలుగా నేను కింద కూడా దిగలేదు. అలాగే మా కుటుంబాన్ని కూడా నేను చూడలేదు. నాకు వాళ్ళని చూడాలని చాలా ఆశగానే ఉంది. అయితే మీరు వెళ్ళి వాళ్ళని చూడాలి కదా. ఏంటి అనుమానమా? అదే కుదరదన్నాం కదా. లట్టు లక్కీరామ్ సార్ నన్ను కాలు కిందకి పెట్టొద్దని చెప్పారు. అర్థమైందా? అది సరే, ఆ టట్టు మిమ్మల్ని ఎందుకు అలా అనాలి? ఆహా, టట్టు కాదు లట్టు. అతనేలే. అతను ఎందుకు అలా అన్నాడు? అలా చేస్తే నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామంట. అందుకే దానికి దక్షిణంగా తనకి ఆ చోటు ఇచ్చేసి నేను షిప్ వచ్చేసాను. కానీ నాకు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తోంది. అంటే మీరు 5 ఏళ్ల నుంచి షిప్ లోనే ఉండిపోయారు అంతే కదా? ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. కెప్టెన్, మీరేదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. లైఫ్ లాంగ్ నేలలో ఎలా జీవించగలరు? అదే నేను ఉన్నాం కదా. అలాగే మీరు ఒకసారి టట్టుని కలిసి దానికి ఏదో ఒక దారిని అడగాల్సింది. ఓ, లడ్డు కాదు, అది లడ్డు. లేదు లేదు లేదు, నేను తీరం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను. మీరేం చేస్తున్నారు? నేను మొన్న ఇక్కడ పడేసిన ఐస్ క్రీమ్ ని మీరు ఎప్పుడు వెతుకుతున్నారా? అది దొరకడానికి అవకాశమే లేదు. సూపర్ బాసో, సూపర్. ఎలా అచ్చం గాడిదలా మాట్లాడుతున్నారో చూసారా? ఆదర కొడుతున్నారు మన సర్దారా. సూపర్, అద్భుతమా. అవును, నువ్వు మమ్మల్ని ఏవి అడగవా? నువ్వేమో ఒక పిల్లివి, అయినా సరే నిన్ను మా సర్దార్ అని అంటున్నావు. ఎందుకని అడగవా? బన్నీ కూడా చెప్పాడు. అయితే మనం తన్ని అడగాలి.
చూసావా, నీకే ఏవి అర్థం కావట్లేదు. ఇదే ఆయన యొక్క అవతారం. పిల్లి రూపంలో ఉన్న గాడిదల యొక్క సర్దార్ ఈయనే. మీరేమో మాకు సర్దార్, మేమేమో మీకు అసిస్టెంట్లం. ఇదిగో అన్న బాబాయ్, నాకు డౌట్, అసిస్టెంట్ అంటే ఏంటి? అదేమో అసిస్టెంట్ ఏంటంటే మన ఫేవరెట్ హీరో ఒకే సమయంలో ఎన్ని స్టంట్స్ చేస్తున్నారు. అసిస్టెంట్ 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 అర్థమైందన్నా. అయితే ఈరోజు మనకి భలే ఎంజాయ్మెంట్. ఇదిగో సర్దారు, మాతో వచ్చేయండి. మిమ్మల్ని గాడిదలు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తాం. అక్కడ మీరు రాజులో ఉండొచ్చు, తెలుసు కదా. అక్కడ పరుపు చాలా మెత్తగా ఉంటుంది, అయినా అది ఓ రకంగానే ఉంటుంది. మీకు తినడానికి 30 రకాల ఐస్ క్రీమ్లు ఇస్తాం. తింటే అన్ని ఒకేలా ఉంటాయి టేస్ట్. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ మాటే వింటారు. మీ మాటే శాసనం. అంత మర్యాద దక్కుతుందా? నేను నిజంగానే చాలా లక్కీ తెలుసా. ఓకే, గాడిద దేశానికి బయలుదేరదాం. టాక్సీ ఆగు. ఒక నిమిషం ఉండండి. ఈయనేంటి ఇంత చిన్నగా ఉన్నాడు? అది ఏంటంటే అరే సార్, నాకంతా తెలుసు. ఇప్పుడేమో మీరు చెప్తారు ఈయన పైన ఏనుగు కూర్చున్నందువల్ల ఆయన నలిగిపోయారు, చిన్నిగా మారిపోయారని, అంతేగా? చెప్పండి. అవునవును, అదే జరిగింది. అరే మిమ్మల్ని ఆట పట్టించాను అంతే. వెళ్ళండి, మీరు వెళ్ళండి. సర్దార్ గారు, ఈరోజు మా ఊరు మీకు బాగా చూపిస్తాము. ఇదిగో ఇదే మన పార్కు. కానీ ఖాళీగా ఉంది. సైక్లింగ్ లో పారిపోతాం. జాలీగా ఉంది, మళ్ళీ వద్దాం. ఏమైంది మిత్రమా? చాలా ఎండగా ఉంది, నాకు దాహంగా ఉంది. అరే ఇదిగో నీళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్లు తాగుతున్నాను, కానీ ఇప్పుడే నాకు దాహం తీరింది తెలుసా. మీరు పెద్ద మహానుభావుడు. వీడు ఇటువంటి పనులు చేశాడంటే ఆ తర్వాత వీడిని బయటికి తీసుకోవడం చాలా కష్టం. వాణ్ణి డాంకీ అని పిలవడం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తుందని నేను అసలు ఊహించలేదు.